రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో మహేశ్వరం పోలీసుల ఆధ్వర్యంలో రఘుపతి ఫంక్షన్ హాల్లో గణేష్ ఉత్సవ కమిటీ రివ్యూ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు జరిగేలా చూడాలని మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని ఈ సందర్భంగా ఏసీపీ స్పష్టం చేశారు. అలానే గణేష్ మండపంలో వాలంటీర్లు రోజంతా ఉండాలని, రాత్రి సమయంలో కనీసం ముగ్గురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. భక్తుల సందర్శన దృష్టిలో ఉంచుకుని మండపాల్లో క్యూలైన్లను ఏర్పాటు చేసేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలిక ప్రాతిపదికనైనా సరే ఉత్సవాలు నిర్వహించే అన్ని రోజుల పాటు మండపాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలని ఏసీపీ తెలిపారు. సమీపంలో ఉన్న చెరువు లేదా కుంటల లోతును బట్టి విగ్రహాల ఎత్తును నిర్ణయించి ఏర్పాటు చేయాలని ఏసీపీ సూచించారు. ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సీఐ ఎస్ఐలు వెంకటరెడ్డి, మధుసూదన్, ఎంపీడీఓ శైలజారెడ్డి, ఫైర్ సిబ్బంది, మాజీ ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇది ఉద్దేశం కూడా ముందు పెట్టే ఉద్దేశం కూడా బాలగంగాధర్ తిలక్ అప్పుడు స్వతంత్ర సమరయోధుల్లో ముందు ఒక యూనిటీ కోసం రావాలని చెప్పేసి అప్పుడు చేసిన దాన్ని అదే సిద్ధాంతం వచ్చింది. ఇప్పుడు రాను రాను అది ఇండివిజువల్ గా ఎవరు వాళ్ళు ఒకే ఇంట్లో తండ్రి వెళ్తుండో మన కొడుకు వాళ్ళ బ్యాచ్ లో మా ఫ్రెండ్ సర్కిల్ లో వాళ్ళు వెళ్తుండో అది కాదు, పద్ధతి కాదు. ఒకే ఇంట్లో నన్ను పెట్టడం మెసేజ్ మన వినాయక మండలిలో సక్సెస్ కావడానికి క్వాలిటీ నుంచి సర్వీస్ చేస్తున్నాం. ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమానికి అందరికీ ఒక ఓరియంటేషన్ కార్యక్రమానికి అరేంజ్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, చేసినటువంటి ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎక్సైజ్ గారికి, అదేవిధంగా డిపో మేనేజర్ గారికి, ఎస్ఐలకి, ఇక్కడ చేసినటువంటి వివిధ రాజకీయ నాయకులకి, ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అందరికీ కూడా. సో ముఖ్యంగా మనం పండగలు అనేది సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చేసుకుంటాము. దేశవ్యాప్తంగా అంటే ఒక పండగలో మనము చిన్న చిన్న తప్పిదాలు, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో విషాదం జరిగే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి జిల్లా అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ముందుంటారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో అందరికీ అంటే మా తరఫు నుంచి మేము పంచాయతీరాజ్ నుంచి గ్రామంలో మీకు కావాల్సిన సహాయ సహకారాలు మన శానిటేషన్ పరంగా కానీ, సిబ్బందికి మీకు సహాయ సహకారాలు అందించడానికి కానీ మేము తప్పకుండా అందిస్తాం. కానీ మీరు అందరూ కూడా అంటే మనం ఏదో ఈ పండగలు అనేది మన ఈగో చూపించుకోవడానికో లేకపోతే ఆధిపత్యాన్ని చూపించుకోవడానికో అని కాకుండా మీరు నిజంగా పండగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆర్గనైజ్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అందరు చాలా మంది మీరు డీజే కావాలని, డీజే అదొక్కటే పెద్ద సమస్య లాగా ఫీల్ అవుతూ చెప్తున్నారు. డీజేకి ఆల్టర్నేట్ గా మనం సరదాగా ఎంజాయ్ చేయడానికి, మనం సంతోషంగా గడపడానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ మార్గాలు ఇప్పుడు బ్యాండ్ ఉంది, వివిధ మనకి మ్యూజిక్ అవైలబుల్ ఉన్నాయి. మంచి మంచి మనం భక్తిని ప్రబోధించడానికి మాత్రమే పండుగ చేసుకుంటాం. కానీ మనం తాగి దాంట్లో ఉన్న అసలైన ఏమి భక్తి అనే దాన్ని మనం పక్కన పెట్టి తాగి తందనాలాడి ప్రజలకి మనం వేరే రకమైన మెసేజ్ ఇవ్వడం అనేది మాత్రం మంచిది కాదు. కాబట్టి అట్లా కాకుండా మంచిగా చేశారు. ఈ యూత్ అంతా కూడా అద్భుతంగా చేసి 9 రోజులు కానీ 11 రోజులు కానీ మమ్మల్ని అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేశారు. ఒక మంచి వాతావరణం, ఒక భక్తి వాతావరణం ఏర్పాటు చేశారు అని అనిపించే విధంగా మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ముఖ్యంగా మన ఊర్లోనే చాలా మంది టాలెంటెడ్ పిల్లలు కానీ చిన్న పిల్లలు ఉంటారు, టాలెంటెడ్ ఉంటారు. సో వాళ్ళతో మన ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయించండి, కానీ డీజే పెట్టి కాదు. వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి తీయండి. మీరు నిజంగా ప్రయత్నం చేస్తే మన ఊర్లో ఉన్న వాళ్ళు చాలా అంటే రకరకాల యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో డ్రామాలు కానీ, పాటలు పాడించడం, డాన్స్. స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఆల్ మండపాల ఆర్గనైజర్స్ తోని, గ్రామ పెద్దలతోని ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మీటింగ్ కి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఏసీపీ సార్ రావడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు, ఫైర్ సర్వీస్, ఆర్టీసీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డిఎం గారికి వీరందరూ రావడం జరిగింది. వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా
మేము పిలవగానే ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి, పెద్దలకి మా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, దేశంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో ఈ గణేష్ పండుగ అనేది ఒక పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ. కాబట్టి ఈ పండగకి మనం ఒక నెల రోజుల ముందు నుంచే వివిధ పట్టణాలలో, గ్రామాలలో అన్నింటిలో కూడా మీరు మీ యొక్క కార్యక్రమాల్లో నిమజ్జనమై ఉంటారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క పండగ నిమజ్జన కార్యక్రమం, పండగ స్టార్ట్ అయ్యే నిమజ్జనం వరకు సస్యశ్యామలంగా ప్రశాంతంగా ముగించడానికి మా యొక్క వంతు సాయం చేస్తూ గ్రామాలలో పర్యటిస్తూ చెరువులు, కుంటలు, అదేవిధంగా లైటింగ్ అరేంజ్మెంట్స్, అదేవిధంగా క్రెయిన్స్ కావాల్సిన ఏరియాలో క్రెయిన్స్, లైటింగ్స్, జనరేటర్స్ ఎక్కడ ఏం అవసరం అనేది మేము తరువుగా పరిశీలన చేసి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వివిధ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మా యొక్క కార్యక్రమాల్లో ఈరోజు మేము ఏ విధంగా ముందుకు పోవాలనేది ఆలోచన చేసుకుంటూ మీతో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మేము మా సూచనలు ఏంటి అని చెప్పడానికే ఈరోజు మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొదటగా మనం ఫైర్ సర్వీస్ తీసుకున్నట్టయితే ఫైర్ ఆఫీసర్ గారు ఈయనే ఉన్నారు. ఫైర్ స్టేషన్ లో ఎల్లవేళలా ఫైర్ ఆఫీసర్ కూడా అవైలబుల్ ఉంటారు. మనకి ఎలాంటి సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి వాళ్ళు ముందు సన్నద్ధమై ఉంటారు. దాని తగ్గట్టుగానే వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా డిఎం గారి అసిస్టెంట్ డిఎం గారు రావడం జరిగింది. వారికి విన్నవించేది ఏంటంటే 9వ రోజు 11వ రోజు కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ 2 days బస్ మెకానికల్ ని, బస్ డ్రైవర్లని కొద్దిమందిని అవైలబుల్ గా పెట్టుకొని వారి యొక్క డీటెయిల్స్ పోలీసు వారికి అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. ఆ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే ఈ 11 రోజులు గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చూసుకోవాలని ఆ సార్ను కోరడం జరుగుతుంది. అదే 9వ రోజు 11వ రోజు లాస్ట్ 2 days వరకు ఖచ్చితంగా స్టేట్ వైజ్ బంద్ ఉంటది. అది ఒక ఆర్డర్ ద్వారా జరుగుతుంది. రిమైనింగ్ ఈ ఉన్నటువంటి 9-11 రోజులు కూడా బెల్ట్ షాప్ నడవకుండా ఎక్సైజ్ సిఐ గారు కానీ మేము కానీ తప్పకుండా ఈ విధంగా అన్ని గ్రామాల్లో పర్యటించి ఎవరైతే బెల్ట్ షాప్ నడుపుతున్నారో వాళ్ళందరినీ బంద్ చేపిస్తాం. అదేవిధంగా ఎంపీడీఓ మేడం గారి ఇక్కడ ఉన్నారు. మొత్తం గ్రామాలలో ప్రతి శానిటైజర్ వర్క్ కానీ, తర్వాత ఉన్నటువంటి చెరువుల దగ్గరికి వెళ్ళడానికి, కాలువల దగ్గర, కుంటల దగ్గర వెళ్ళడానికి రోడ్లు క్లియర్ చేయించడం కానీ, జనరేటర్స్ ఏర్పాటు చేయడం కానీ, లైటింగ్ అరేంజ్ చేయించే విధంలో కానీ, తర్వాత క్రైన్స్ ఏర్పాటు చేసే విధంలో మేడం గారి సహకారం అవసరం. ఆ విధంగా మేడం గారు కూడా ఏర్పాటు చేయడానికి నేను 2-3 సార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, అన్ని గ్రామాలలో కూడా కుంటలు ఉన్నాయి. ఏ ఊరు గ్రామస్తులు ఆ కుంటలను వేస్తున్నారు. మొదటగా మనం చెప్పుకోవాలి కేసీ తాండా చెరువు. మొన్ననే దర్శన్ భాయ్ నేను అందరం కలిసి ఆ కేసీ తాండలో ఉన్న చెరువు కాడికి వెళ్ళడం జరిగింది. రోడ్డు కూడా బాగలేకపోతే దాన్ని క్లియర్ చేయించడం కూడా జరిగింది. అక్కడ ఒక క్రేన్ ఏర్పాటు చేస్తాం, జనరేటర్స్ పెడతాం, లైటింగ్ కూడా పెడతాం. దాదాపు మన మండలంలో ఉన్న ఎక్కువ మంది కేసీ తాండకి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మంచి వాతావరణంలో మంచి చెరువు ఉంది, మంచి వాటర్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా వర్షాలు పడ్డాయి, ఇంకా వాటర్ దాంట్లోకి వచ్చింది. ఆ వివిధ దగ్గర ఉన్నటువంటి గ్రామాలు ఆకాన్పల్లి, గట్పల్లి, మంచాన్పల్లి, మహేశ్వరం, తర్వాత సిరిగిరిపురం, తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి తాండలు, ఇవన్నీ ఒకటి వాతావరణంలో మనం కూడా ఒక ట్యాంక్ బాండ్ ఏర్పాటు చేసుకున్నట్టు భావితరాలకి మనకు ఒక ట్యాంక్ బండ్ లాగా కనిపించే విధంగా మనం కూడా అక్కడే నిమజ్జనం చేస్తే బాగుంటుందని నేను సభాముఖంగా మీకు కోరుకుంటున్నాను. మీరు ఎక్కువ దూరం తీసుకుపోయి ఎక్కడో శ్రీశైలం వేస్తా, భద్రాచలం వేస్తా అనే దానికంటే మంచి వాటర్, పవిత్రమైన వాటర్ కేసీతాండ చెరువులో ఉన్నాయి. అక్కడికి అందరూ ప్రిపేర్ చేయండి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి, మీకు ఏమేమి సూచనలు చేయడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మొట్టమొదటగా మనం విగ్రహం పెట్టే ప్లేస్, బాబు ఎవరు మాట్లాడదు, ఇవన్నీ పాటించాల్సిన నియమాలు. పాటించకపోతే మేము పాటించేటట్టు చేస్తాం. దయచేసి మీరు అందరు వినాలి. మొదటగా మీరు విగ్రహం పెట్టే ప్లేసు
ఓల్డ్ ప్లేస్ అయి ఉండాలి. అంటే మీరు ఇంతకు ముందు ఎక్కడైతే విగ్రహం పెట్టారో ఆ ప్లేస్ అయి మాత్రమే ఉండాలి. కొత్త ప్లేస్ ని ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోరాదు. ఒకవేళ అలాంటి కొత్త ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే అది పబ్లిక్ అంతరాయం కలిగే విధంగా ఉందా, ఇతరులకు అంతరాయం కలిగే విధంగా లేదు చూసి, ఒకవేళ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశం అయితే ఈ విగ్రహాన్ని అక్కడికి షిఫ్ట్ చేయడానికి ఉంటుంది. కానీ మీ అంతటా మీరే డిసైడ్ చేసుకొని మేము పోయినసారి అక్కడ పెట్టాం ఈసారి ఇక్కడ పెడతామని ప్లేస్ డిసైడ్ చేయడానికి లేదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. రెండో విషయం, మీరు విగ్రహాన్ని పెట్టక ముందే విగ్రహంలో ఆన్లైన్ లో మీరు ఒక అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఆన్లైన్ లో అప్లికేషన్స్ ఇప్పటికి మనకి 150 అప్లికేషన్స్ మాత్రమే. అది కూడా పోలీసు వారు 3 రోజులు శ్రమిస్తే తప్ప 3 డేస్ రాత్రి పగలు శ్రమించి మీ దగ్గరికి వచ్చి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయండి అంటే చేస్తున్నారు. దయచేసి మీ విగ్రహాన్ని మీరు ఆన్లైన్ లో చేసుకోవడానికి పోలీసు వారి సహకారం అవసరమా? మేము పోలీసు వారు లేకపోతే మీరు దాన్ని ఆన్లైన్ లో చేసుకునే పరిస్థితి లేదు. దయచేసి వినండి, ఇప్పటికైనా ఇంకా 70 మంది ఆన్లైన్ అప్లికేషన్స్ రాలేదు. మేము ప్రతి విలేజ్ వెళ్ళి ప్రతి విలేజ్ లో ప్రతి కానిస్టేబుల్ ప్రతి పెట్రోల్ మొబైల్ వెళ్ళి కూర్చొని చేపిస్తా ఉన్నాం. అయినాక కూడా చాలా వరకు చేయలేదు. ఈ రోజు మార్నింగ్ డీటెయిల్స్ ప్రకారం ఇంకా 70 విగ్రహాలు చేయాల్సి ఉంది. మనం దయచేసి సాయంత్రం వరకు ఎవరైనా ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్అప్ చేయకపోతే ఆన్లైన్ లో చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మూడోది, మన కాలం స్టార్ట్ అయింది.